అస్మద్ గురుభ్యో నమః. నేటి తిరుప్పావై 15వ పాసురంలో ఆఖరి నిద్రిస్తున్నటువంటి గోపబాలికను మేల్కొలుపుతున్నది మన గోదమ్మ. ఎల్లే ఇలం కిలియే అంటూ సాగేటువంటి ఈ పాసురంలో ఒక విశేషం ఏమిటంటే 30 పాసురాల్లో లేనిది ఈ పాసురంలో ఉన్న విశేషము ఏమిటి అంటే ఇది ఒక డైలాగ్ రూపంగా సాగుతుంది. అంటే లోపల నిద్రిస్తున్నటువంటి గోపబాలికని మేలుకొలుపుతూ బయట ఉన్న గోదాగోష్ఠి ఒక వాక్యాన్ని సేవించడం, అలాగే లోపల ఉన్నటువంటి గోపబాలిక మరొక మాట అనటం, ఇలా పరస్పరం ఇరువురు సంభాషించుకుంటున్నట్లుగా 8 పాదాలు కలిగినటువంటి ఈ పాసురంలో మనకు గోచరిస్తుంది. ముందుగా గోదాదేవి ఎల్లే ఇలంకిలియే ఇన్నం ఉరంగుదియో అంటుంది. ఏమే లేత చిలుక ఇంకా నిద్రిస్తున్నావా అనటం ద్వారా ఈనాటి గోపబాలికని లేత చిలుక అంటూ కీర్తిస్తున్నారు. చక్కని మాట మాధుర్యం కలిగినటువంటిది అంటూ. ఇంకా నిద్రిస్తున్నావా అనేటప్పటికి లోపలున్న గోపబాలికకి కోపం వచ్చిందట. తాను లేచే ఉన్నది వీళ్ళందరూ కూడా కృష్ణనామ స్మరణ చేస్తూ ఉంటే తాను కూడా గొంతు కలిపితే ఇంకా నిద్రిస్తున్నావా అంటున్నారని, చిల్లండి రాజయ్య మీరు చిల్లుమని ఒక్కసారిగా పిలవకండి, ఇదిగో వస్తున్నాను, మీరే పూర్ణులు అంటూ లోపల ఉన్న గోపబాలిక పలికింది. దాంతో బయట గోదాగోష్ఠి అన్నారు, నీ మాట నేర్పరితనం మాకు ముందే తెలుసులే, మేము ముందు నుంచి నీ గురించి తెలుసు మాకు అన్నారు. వెంటనే లోపలున్న గోపిక అన్నది కదా, మీరే మాట నేర్పరులు, మీరే పూర్ణులు అని అంతలోనే సర్దుకొని, సరేలే నేనే తప్పు చేసిన దాన్ని అంటూ వీరి చెప్పి, ఇంతకీ అందరూ వచ్చారా, మీరు మాత్రమే వచ్చారా అని అడిగింది. అయ్యో అందరం వచ్చామమ్మా, కావాలంటే వచ్చి లెక్క పెట్టి చూసుకో నువ్వు ఒక్కొక్కళ్ళని అంటూ బయట ఉన్న గోదాగోష్ఠి చెప్పారు. అంటే దీని అంతరార్థం ఏమిటంటే ఆవిడ వచ్చి అంతమందిని 5 లక్షల మంది గోపికలు ఉన్నారు కదా, ఇంతమందిని లెక్క పెట్టుకున్నంత సేపు ఆమెను సేవించుకోవచ్చు అని. ఆచార్యత్వ పరిపూర్తి కలిగినటువంటి గోపిక కదా నేటి గోపబాలి. సరే ఇంతకీ వచ్చి ఏం చేయాలి అని అంటే, అయ్యో ఆ బలిష్టమైనటువంటి ఏనుగుని సంహరించినటువంటి ఆ కువలయ పీడాన్ని సంహరించిన ఆ స్వామి వైభవాన్ని, చాణూరు ముష్టికుల్ని నశింపజేసినటువంటి కృష్ణయ్యని, ఆ మాయావిని పాడుదాం మనం అందరం కలిసి, లేచి రావమ్మ అంటూ మేలుకొల్పారు నేటి గోపబాలికని తమలో చేర్చుకున్నారు. ఈనాడు శ్రీకృష్ణ పరమాత్మని మాయావి అంటూ కీర్తిస్తున్నారు. నేటి గోపబాలికని ఇలం కిలియే అంటూ సంబోధించారు. అలాగే నేటి పాసురంలో ఇన్నం ఉరంగుదియో అన్నారు కాబట్టి ఆళ్వార్ తిరునగరి అనే దివ్యదేశాన్ని మనం సేవించుకోవచ్చు అని కొంతమంది పెద్దలు నిర్వాహం చెప్తారు. అలాగే వల్లానే కొన్రానే అంటూ కువలయాపేట సంహారము, చాణూరు ముష్టికుల సంహారం చెప్పారు కాబట్టి మనకి తిరువళ్ళిక్కేణి అనే పార్థసారథి పెరుమాళ్ కోవెల్ చెన్నైలో ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని మనం అనుభవించుకోవచ్చు అంటూ కొంతమంది పెద్దలు చెప్తారు. ఇది ఈనాటి పాసురంతో 10 మంది గోపబాలికలను మేల్కొల్పి ఇక అందరూ కలిసి రేపటి నుంచి నందుని యొక్క భవనానికి వెళ్లి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మను మేల్కొల్పే ప్రయత్నం చేయబోతున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. అడిగేన్ రామానుజదాస్.